అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వరలక్ష్మి వ్రతం ఇది ఆడవాళ్లకు ప్రత్యేకమైన వ్రతం. స్వయంగా లక్ష్మీదేవే మనకు ఈ పూజ చేసుకోమని చెప్పిన వ్రతం. దీంట్లో అందరికీ ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి కదా. పూజకు ముందు ఏం చేయాలి, పూజలో ఏమి నియమాలు పాటించాలి, పూజ తర్వాత పూజా వస్తువులను ఏం చేయాలి, ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలను ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా వరలక్ష్మి వ్రతాన్ని ఎవరెవరు నోచుకోవచ్చు అంటే కనుక ఇది ఆడవాళ్లకు సంబంధించిన నోము. దీన్ని ఆ తల్లే వరంగా ఇచ్చింది. ఈ వ్రతాన్ని ఎవరైనా సరే నోచుకోవచ్చు. దీనికి కొన్ని నియమాలు మాత్రమే ఉన్నాయండి. అవేమిటంటే ఆడవాళ్ళు తన భర్తను అడిగి తన అనుమతితో ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఇది కేవలం ఆడవాళ్లదే కాబట్టి భర్త కూర్చోకపోయినా సరే ఆడవాళ్ళు ఒక్కరే ఈ పూజ చేసుకున్నా ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే వరలక్ష్మీదేవి స్వయంగా చెప్పింది ఆడవాళ్ళు మాత్రమే ఈ పూజ చేసుకోమని. పూజ రోజు పొద్దున్నే చేయవలసిన పనులేమిటో తెలుసుకుందాం. ఇంటి ముందు ముగ్గు వేసుకుని గడపకు కూడా పసుపు కుంకుమలు పెట్టాలి. ద్వారబంధాలకు మామిడి తోరణాలతో అందంగా అలంకారం చేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతం చేసుకోవచ్చా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతం పెళ్ళైన సంవత్సరం మొదటి నుంచే మొదలు పెట్టాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి ఈ వ్రతం చేసుకోలేకపోతే కనుక నెక్స్ట్ ఇయర్ నుంచైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్లే కాదండి, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎప్పుడూ చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోవచ్చా అంటే తప్పకుండా ఈ పూజను చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా అంటే నెలలు నిండకపోతే కనుక చేసుకోవచ్చు. అంటే 3వ నెల లోపల ఉంటే కనుక ఈ పూజను చేసుకోవచ్చు. 4వ నెల దాటేస్తే పెద్ద పెద్ద పూజలేవి చేయకూడదు. నిత్య దీపారాధన చేసుకోవచ్చు. పూజలో చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం. పూజ చేసేటప్పుడు అమ్మవారికి 108 నామాలు చదువుతున్నప్పుడు పువ్వులు విడదీసి అంటే రేకులు విడదీసి వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. పువ్వు అనేది నిండు పువ్వుగానే మనం అమ్మవారికి సమర్పించాలి. అక్షింతలు కానీ కుంకుమతో పూజ చేసినప్పుడు కానీ చూపుడు వేలును వాడకూడదు. కేవలం బొటన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు ఈ 3 వేళ్లతోనే మనం పూజ చేసుకోవాలి. చూపుడు వేలు ఎప్పుడూ కూడా వాడకూడదు. నైవేద్యం పెట్టినప్పుడు వచ్చే సందేహాలు. మహానైవేద్యం పెట్టిన తర్వాత మనం ఆ గదిలోంచి ఒక్క క్షణమైనా సరే పక్కకు వెళ్ళిపోవాలి. అప్పుడు అమ్మవారి దృష్టి నైవేద్యాల మీద పడి అమృతమయం అవుతాయి. అందుకే ఒక్క నిమిషం పక్కకు వెళ్ళి ఆ తరువాత వచ్చి నైవేద్యాలను తీసుకుని ప్రసాదంగా అందరూ స్వీకరించవచ్చు. అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు పెట్టాలి? మామూలుగా అయితే 9 సంఖ్యలో నైవేద్యాలను నివేదిస్తారు. కొంతమంది 12 నెలలకు 12 రకాల నైవేద్యాలను చేసి నివేదిస్తారు. ఒకవేళ మాకు అంత శక్తి లేదు అనుకున్న వాళ్ళు ఒక రకం కానీ 3, 5 ఇలా మీకు శక్తి కొలది ఎన్ని రకాల నైవేద్యాలనైనా సరే సమర్పించవచ్చు. ఒక రకం నైవేద్యం చేసినప్పుడు పరమాన్నం ఖచ్చితంగా ఉండేలా నివేదించండి. అది అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. పూజ తర్వాత వచ్చే సందేహాల గురించి తెలుసుకుందాం. ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే కనుక మనం ఆహ్వానిస్తున్నది వరలక్ష్మీదేవిని అంటే వరాలిచ్చే తల్లిని. ఆ తల్లిని శుక్రవారం పూట మనం ఇంటికి ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఉద్వాసన శుక్రవారం పూట చేయకూడదు. ఎందుకంటే శుక్రవారం మనం మన ఇంటికి వచ్చిన ఆడపిల్లను ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళనివ్వం కదా. సాక్షాత్ అమ్మవారే మన ఇంటికి వచ్చినప్పుడు శుక్రవారం పూట ఎలా పంపిస్తాము? అందుకనే మరుసటి రోజు మాత్రమే మనం ఉద్వాసన చెప్పాలి. తాంబూలం ఎవరికి ఇవ్వాలి? మొదటి అగ్రతాంబూలం అమ్మవారికి ఇవ్వాలి. తర్వాత ఇంటికి ఆహ్వానించిన ముత్తైదువులకు ఇవ్వచ్చు. తాంబూలం సాయంకాలం పూట చీకటి పడకుండా ఇచ్చేయాలి. కలసం మీద మనం పెట్టిన బ్లౌజ్ పీసును ఎవరు వాడచ్చు అంటే కనుక అది మనం మన సొంతానికి కట్టుకోవచ్చండి. లేదా మన అత్తగారైనా సరే కుట్టించుకోవచ్చు. కలసం మీద పెట్టిన కొబ్బరికాయను ఏం చేయాలి అంటే కనుక ఏదైనా స్వీట్ వండుకొని తినవచ్చు. స్వీట్ ఎక్కువ తినలేము అనుకుంటే కనుక మన వంటల్లో వాడేసుకోవచ్చండి. నాన్ వెజ్ వంటల్లో కలపకూడదు. మండపంపై పరిచిన బియ్యాన్ని ఏదైనా తీపి ప్రసాదం చేసుకుని తినవచ్చు. లేదా పక్షులకు ఆహారంగా కూడా వేయచ్చు. కలసంలో నీళ్లను తులసి కోటలో పోయవచ్చు. పూజా నిర్మాల్యం ఏం చేయాలి?
పసుపు గణపతిని, పువ్వులను, తోరాలను, అక్షింతలను ఏదైనా సరే పారే నీటిలో కలపవచ్చు, లేదా పచ్చని చెట్టు మొదట్లో ఎవ్వరూ తొక్కని ప్లేస్లో వెయ్యాలి. చేతికి కట్టుకున్న తోరం ఎప్పటి వరకు ఉంచుకోవాలి? తోరం ఒక నిద్ర చెయ్యాలి అంటారు. మనం శుక్రవారం కట్టుకుంటాం కాబట్టి శనివారం తీసేయచ్చు. ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి. పచ్చని మొక్కలో కూడా వెయ్యొచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా సరే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజుకు 5వ రోజు అయితే కనుక ఈ వ్రతం చేసుకోవచ్చా అంటే కనుక 5వ రోజు ఇంకా బ్లీడింగ్ అవ్వకపోతే మీరు ఈ పూజను చేసుకోవచ్చు. అది కూడా 4వ స్నానం 5వ స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే మీరు ఈ పూజను సిద్ధపడాలి. ఇది తప్పనిసరి. అలాగే 4వ రోజు వరలక్ష్మి శుక్రవారం అయితే కనుక మీరు ఈ పూజ చేసుకోకూడదు. అలాగే ఎవరి ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకోకూడదు. మీరు ఇతరుల తాంబూలం కూడా ఇవ్వడం అలాంటివి చేయకూడదు. ఇది కేవలం 5వ రోజు స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే ఈ వ్రతాన్ని చేసుకోవాలి. దేవుడి విగ్రహాలను శుద్ధి చేసుకోవడం, నైవేద్యాలకు సంబంధించిన సామాగ్రిని ముట్టుకోవడం, పూజలకు సంబంధించిన పనులు చేసుకోవాలన్నా కేవలం 5వ రోజు స్నానం అయిన తర్వాత మాత్రమే చేయాలి. ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే ఏటి సూతకంలో ఉన్నప్పుడు కేవలం దీపారాధన మాత్రమే చేసుకోవాలి. కలశం పెట్టుకుని పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు, అభిషేకాలు, కుంకుమ పూజలు, నోములు ఇలాంటివి చేయకూడదు. కేవలం నిత్య దీపారాధన మాత్రమే చేసుకోవాలి. పూర్వ సువాసినులు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చా అంటే కనుక నిత్య పూజల లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు. అంతేకాని కలశం పెట్టుకోవడం, కుంకుమ పూజ చేయడం లాంటివి చేయకూడదు. ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అంటే కనుక వరలక్ష్మీదేవి అంటేనే మహాలక్ష్మీదేవి. ఆమెకు శుభ్రత అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో అక్కడ ఆవిడ నివాసం ఉంటుంది. వరలక్ష్మి వ్రతం ముందు రోజే ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ముందు రోజే ఇల్లు కడుక్కోవడం శుభ్రం చేసుకున్నాం కదా, మరి వరలక్ష్మి వ్రతం రోజు మళ్ళీ కడగాల అంటే కనుక అక్కర్లేదండి. గంగాజలం కానీ పసుపు నీళ్లతో కానీ కొద్దిగా జల్లితే ఇల్లు మొత్తం శుద్ధి అవుతుంది. అంతేనండి. వరలక్ష్మి వ్రతానికి వచ్చే A to Z ధర్మ సందేహాలన్నీ చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.